దాని పేరే రైస్ పుల్లింగ్. ఇదొక శక్తిని పరీక్షించడానికి వాడే పద్ధతి. ఈ కలశానికి అంత శక్తి ఉందా? ఇదొక పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం. నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓం కాదు, ఆ ఓం. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని ధ్యాన మూలంగా గ్రహించి కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చి తయారైన మంత్రాలు. ఆ మంత్రాలు ప్రతిరోజు ఉచ్చరించబడి ఒక మామూలు శిలను కూడా మహాశక్తివంతమైన విగ్రహంగా మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉచ్చరించబడే ఈ మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలశాన్ని చేరుతాయి. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి వ్యాపించి ఆ శక్తిపీఠంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.